తెలంగాణకు సంబంధించి అందరూ ఈ ముక్త కంఠంతో చెప్తున్నది బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందని. కాంగ్రెస్ బీజేపీలో ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు సెకండ్ వస్తారు అన్నటువంటిది మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అది బీఆర్ఎస్కి అతిపెద్దదైనటువంటి నష్టం, కష్టం. ఎందుకు అంటే ఆ ప్రచారం ఇప్పుడు మోడీ గెలుస్తున్నాడు అన్నప్పుడు ఆ టెంపో అట్లాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్రిందసారి అయిపోయింది బీఆర్ఎస్ పని అన్నటువంటి టాక్ అప్పటిదాకా అసలు కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కొట్టగలిగే మగాడెవడు లేడు అన్నటువంటి స్టేజీ నుంచి కేసీఆర్ బతికున్నంత వరకు ఆయనదే రాష్ట్రం అన్నటువంటి దశ నుంచి చివరిలో రేవంత్ రెడ్డి అదే అతని పేరేంటి సునీల్ కనుగోలు ద్వారా ప్రారంభించినటువంటి మౌత్ పబ్లిసిటీ అయిపోయింది పడిపోయింది ప్రభుత్వం మారిపోతుంది అన్నటువంటి ప్రచారం జనంలోకి వెళ్ళి ఆ ఇంపాక్ట్ దెబ్బతీసింది. ఇప్పుడు సేమ్ లేదు మూడో స్థానం అన్నటువంటి దాంతో 1-2 సీట్లే వస్తాయి. ఈ జాతీయ మీడియా సర్వేల ఇంపాక్ట్ కూడా అక్కడ స్పష్టంగా కనబడుతోంది. తద్వారా ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో చేసిన దాన్ని తీసుకురాగలరా? ప్రస్తుతం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీకి 9-12 వస్తాయని, బీజేపీకి 5-7 వస్తాయని, బీఆర్ఎస్కి 1-2 వస్తాయని ఒకవైపు, మరొక వైపున బీజేపీకే 9-12 వస్తాయని, కాంగ్రెస్కే 5-7 వస్తాయని, బీఆర్ఎస్కి 1-2 వస్తాయని మరొక వైపు, ఇట్లాగా పందాలు కాసుకునేటటువంటి వాళ్ళు పెరిగిపోయారు.